కంపెనీ స్టార్ట్ అయింది. ఓకే, బ్రాంచెస్ 2, ప్రొడక్ట్ 2, డిస్ట్రిబ్యూటర్ 6 మెంబర్స్. ఢిల్లీ అండ్ బెంగళూరులో స్టార్ట్ అయింది. మల్టీవిటమిన్ అండ్ మోకాళ్ళ నొప్పులకి గ్లూకోజమిన్తో స్టార్ట్ అయింది 6 వ్యక్తులతో. ఇప్పుడు 2024కి వచ్చాం. అప్పుడు ఏమైంది, బ్రాంచెస్ 60. కరెక్టే కదా, ఎక్కడెక్కడున్నా తెలుసు. ఆ మినీ డిఎల్సిపిలో 6000 ప్లస్ ఉన్నాయి. ఓకే, ప్రొడక్ట్ 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు 5,50,00,000 మంది దాటేశారు. ఇంతే కదా కంపెనీ బ్యాక్గ్రౌండ్, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, మనకి చూసుకుంటే ఇందులో మనకి 9 రకాలు ఇన్కమ్, 9 రకాల ఆదాయం మనకు వస్తుంది. అసలు ఫస్ట్ బెనిఫిట్ ఒక కస్టమర్, కన్జ్యూమర్ అమ్మాయి ఈరోజు ఐడి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మనకి బయట కుకింగ్ ఆయిల్, టీ పొడి, పేస్టు, సబ్బు ఇలా వాళ్ళకి గీసి చెప్తాం. కుకింగ్ ఆయిల్, టీ పొడి, సబ్బు, పేస్టు, హెయిర్ ఆయిల్, షాంపూ, బట్టల లిక్విడ్, డిష్ వాష్, బాత్రూమ్ క్లీనర్, వెస్కేరు, ఆల్మోస్ట్ పెయిన్ కిల్ అన్నీ ఆల్మోస్ట్ అంతా కలిపి 3,500. బయట మనకి ఏమొస్తుందో మీకు తెలుసు, ఎక్స్ప్లెయిన్ చేయవచ్చులేదు. కానీ ఇక్కడ మనం అదే 3,500 కొనుక్కుంటే మనకి దీన్ని రిటైల్ ప్రాఫిట్ అంటారు, రిటైల్ ప్రాఫిట్. ఓకే, 3,500 కొనుక్కుంటే 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. కరెక్టే కదా ఇది? మీ అకౌంట్లో 90 రూపాయల నుంచి 150 రూపీస్ అకౌంట్లో పడుతుంది. ఓకే, ఫస్ట్ మంతే మీరు 3,500 పెట్టి కొనుక్కుంటే మీకు ఇక్కడ 300 రూపీస్కి ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. ఇది కరెక్టా కదా? రియలే కదా? ఫస్ట్ మంత్ కొనుక్కుంటాం, సెకండ్ మంత్ కొనుక్కుంటాం, థర్డ్ మంత్ కొనుక్కుంటాం, ఫోర్త్ మంత్ కొనుక్కుంటే 8 లీటర్లు కుకింగ్ ఆయిల్ ఫ్రీగా వస్తుంది, ఒక వాష్రూమ్ క్లీనర్ ఫ్రీగా వస్తుంది, ఒక డిష్ వాష్ ఫ్రీగా వస్తుంది. అంటే 2,500 రూపాయల ప్రొడక్ట్ మనకి ఫ్రీగా వస్తుంది. ఇది కన్జ్యూమర్ బేస్డ్ బెనిఫిట్. ఇలా కాల్కులేషన్ చేస్తే 55% మనకి డిస్కౌంట్కి వస్తుంది. 45 రూపాయల సోపు 22.5కి వస్తుంది. 200 రూపాయల డిష్ వాష్ అందుకే వస్తుంది. అల్ట్రామాటిక్ 160 రూపాయలు 80 రూపాయలకే వస్తుంది. బట్టల లిక్విడ్ 321, 160 రూపీస్కి వస్తుంది. పేస్ట్ 67 రూపాయల పేస్ట్ 32.5కి వస్తుంది. డెఫినెట్గా ఈ బెనిఫిట్స్ అన్ని కన్జ్యూమర్కి చెప్పాలి. ఇది ఓకే కదా, క్లియర్. సెకండ్ మంత్ వచ్చేసరికి ఇప్పుడు అమ్మాయి వచ్చి ఏం చేస్తారు, 100 PV తీసుకున్నారు. సెకండ్ మంత్ ఏం చేస్తారు అమ్మాయి, ఎగ్జాక్ట్గా అదే మంత్లో అమ్మాయి తనతో పాటు ఒక 300 PV చేస్తారు. సరే, 300 PV తను తీసుకుని ఒక ఇద్దరికి చెప్తారు. అన్నయ్య వచ్చారన్నయ్య, తను కొనుక్కొని ఒక ఇద్దరితో కొనిపిస్తారు, ముగ్గురితో కొనిపిస్తారు. తను ఫాస్ట్ రేట్ 8% అవుతారు. బెనిఫిట్ ఏమొస్తుంది, 750 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది, 300 రూపీస్ అకౌంట్లో. ఇది అర్థమైందా లేదా? ఇది తెలుసు కదా, ఇది మనకి జనరల్ ప్లానే. ఒక పీవీ నుంచి ఇది తెలుసు కదా మనకి, కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. నేను మామూలుగా మీకు వచ్చు కదా. ఇంతే కదా. ఓకే, వీళ్ళు 100 PV ఇప్పుడు ఏ పర్సెంటేజ్లో 300 PV అవ్వగానే మన ఫాస్ట్ రేట్లోగా 8%లో ఉన్నారు. అదే సెకండ్ మంత్లోనే మనము ఏం చేస్తామంటే 100 PV కామన్గా దేవి పాప తీసుకున్నారు. కానీ ఒక 6 వ్యక్తులను ఎలా వేస్తాము అంటే ఒకే రిలేషన్స్ తీసుకొని విడగొట్టకుండా స్కూల్ ఫ్రెండ్స్ ఒకరు రిలేషన్స్ 6 ఐడీలు మాత్రం డమ్మీ వేస్తామో రియల్గా వేస్తామో మనకు తెలియదు, వేసుకుంటాం. రియల్గా వీళ్ళు ఒక్కొక్క దగ్గర నుంచి 35 PV. అసలు 35 PV ఎలా చేస్తారు మేడం అంటే, వీళ్ళు చేయలేదే అనుకోండి. ఇప్పుడు మీరు కొత్తగా ఉన్నారు, అమ్మాయి కూడా కొత్త అమ్మాయి, ఇప్పటికీ అమ్మాయికి టీం రాలేదు. టీం లేనప్పుడు మనం ఏం చేయాలి, ఖాళీగా ఉండకూడదు. 1 to 15 మెంబర్స్ని కన్జ్యూమర్స్ని తయారు చేసుకోవాలి. మీ ఇంటి పక్క వాళ్ళు, మీ ఫ్రెండ్స్ను ఫస్ట్ అమ్మడం నేర్చుకుంటేనే మనకి లీడర్ వస్తాడు. ఇప్పుడు నాకు సాహు సార్ అమ్మేవారు కాబట్టి నేను ఈ రోజుకైనా బిజినెస్లోకి వచ్చాను. వచ్చినప్పుడల్లా నాతో ఖాళీగా వచ్చి చెప్పేసి వెళ్ళిపోతే నేను ఎప్పటికీ బిజినెస్కి రాను. వచ్చినప్పుడల్లా ఒక పేస్ట్ ఇచ్చేవారు, నాకు వచ్చినప్పుడల్లా ఒక సోప్ ఇచ్చేవారు. ఒకసారి ప్లాన్ చేయమంటున్నా అని చెప్పేసి
కానీ ఇక్కడే నెగ్గాలి నాన్న. అందరూ ఫెయిల్యూర్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయేది ఇదే. కస్టమర్స్ ఉండకపోతే మనం వెస్టీజ్లో సక్సెస్ అవ్వలేం. ఎనీ డైరెక్ట్ సెల్లింగ్లో కస్టమర్ ఉంటేనే ఈ దేవి పాపతో నేను కమ్యూనికేట్ అవ్వాలి అంటే దేవి పాపకి నేను పేస్ట్ ఇవ్వాలి, దేవి పాపకి ఫేస్ వాష్ ఇవ్వాలి, లిప్స్టిక్ ఇవ్వాలి. ఏమి ఇవ్వకుండా ప్రతిసారి నువ్వురా అంటే తను రాదు. తనకి ఖచ్చితంగా కస్టమర్గా తను అవ్వాలి. 35 PV ఇంటూ 6 ఎంత అయింది? 210 PV అయింది. అంటే 210 PV అమ్మే క్యాపబిలిటీ అమ్మేకి ఉండాలి. మీకైనా నాకైనా తనకైనా ఇంతే. 1:6 అంటే ఇంతే. వీళ్ళందరూ చేసేది ఇంతే. అమ్ముతున్నారు. ఇప్పుడు అమ్మడం వల్ల ఏమవుతుంది? ప్రొడక్ట్ నచ్చి వల్ల ఐడియా వేసుకుని టీం వస్తున్నారు. అసలు అమ్మడమే లేకపోతే టీం ఎలా గ్రోత్ అవుతుంది? నాకు మొన్నటి వరకు 3 LOBలు వచ్చాయి. ఇప్పుడు 2 LOBలు వచ్చింది అంటే 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా కంప్లీట్గా టీమే అని ఎరండి. వాళ్ళు కూర్చున్నారు. మా బయట సుమా మేడం ఉంటుంది అని రండి 100 PV కాకపోతే 40 PV సార్ కూడా కొత్తేనా? రండి సార్ ఇలా వచ్చారు. నువ్వు ఎంతో కొంత PV చేస్తున్నావు కదా నన్ను, నువ్వు కానీ తను కానీ 40 PV. ఇప్పుడు 6 లెగ్గలు వేయాలి. అదే డమ్మీ వేస్తారు, లేకపోతే రియల్గా వర్క్ చేసిన వాళ్ళు. మనం యూనివర్సల్కి ఏంటి 6 లెగ్గలు టీం కావాలి. మరి 6 లెగ్గలు 1, 2 అయ్యి మిగతా 0 ఉంటే యూనివర్సల్ సపోర్ట్ చేయదు. ఖచ్చితంగా నీ పని ఏంటంటే 15 మంది కస్టమర్స్, అది పక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు నీ దగ్గర ఉండాలి. సో అలాగే నీ దగ్గర కూడా ఉండాలి. మీరేం చేస్తారు? కొనేసి 1200 కొంటారు, వాళ్ళకి అమ్ముతారు, డబ్బులు తీసుకెళ్తారు, వాళ్ళకి ఒక 5లో కొనుక్కుంటారు. MRPకి అమ్మండి. అలా మీరు 1:6 అయితే చూడండి 210 PV, 35 PV వేసాను నేను. మీది ఎంత అయింది? 100 PV. టోటల్ ఎంత అయింది? 300 PV. ఒక మనిషి దగ్గర నుంచి 300 PV అయితే 8% వచ్చింది కదా. ఫస్ట్ 8% అవని నార్మల్ 8% వచ్చేసాం, అయిపోయింది. ఇప్పుడు అదే పర్సన్ 3rd మంత్ అనుకో, ఇది ఫస్ట్ మంత్లోని 2 జరిగినాయి. ఫస్ట్ మంత్ ఇది 2nd మంత్ అనుకో. నీకు ఈ వర్క్ నేను చేసి చూపించాను. ఎవరనుకున్నా? వల్లి మేడం. ఇప్పుడు నీ దగ్గర నుంచి వల్లి మేడంకి ఇదే ప్లాన్ మీద నేను నడిపిస్తాను. వాళ్ళందరూ ఇలాగా వచ్చారు. నేను ప్రూఫ్ చేసిన తర్వాత నేను మీకు చెప్తున్నాను, లేకపోతే ప్రూఫ్ లేకుండా కాదు నాన్న. ఓకే, 2nd మంత్కి వచ్చాం. మేడం ఏం చేశారు? BBM ఏం చేశారు? చదువురాని BBM రాజేష్ 1:6 చేశారు కదా నాన్న. అదే 1:6 ఒక్కరు చేస్తే 300 పాయింట్లు. 10 మందితో చేయిస్తానా? 300 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 3000 PV నా. 3000 PVకి మీరు ఏ పర్సెంటేజ్లో ఉన్నారు చెప్పండి? 3000 ఆల్మోస్ట్ 12% కదా. 12%లో 2nd మంత్కి మీకు 12%లో ఎంత ఇన్కమ్ వస్తుంది? 2500 నుంచి 4000 లోపు అకౌంట్లో పడుతుంది. పడింది వల్లి మేడంకి 3800 పడింది నా. సెకండ్ మంతే నేను 12%కి రీచ్ అయినట్టు చేశాను. కరెక్ట్గా 10 మెంబర్స్ 12%కి. ఓకేనా? ఇంతే లెక్క. మళ్ళీ 3rd మంత్కి వచ్చింది. కొత్త వాళ్ళు రాలేదు అనుకోండి. ఇప్పుడు మేడం 1:6 ఎలా చేయాలో వాడికి అర్థమైపోయింది. ఆమె BEd ఫస్ట్ మెరిట్ స్టూడెంట్, అర్థమైపోయింది. ఆవిడ ఏం చేస్తుంది? జనాల్లోకి వెళ్ళి ఇదే చెప్తుంది, మీరు కొనుక్కోండి, మీకు నచ్చితే 6గురికి షేర్ చేయండి. కానీ ఆవిడ జనాలు లేదు ఊరుకోవట్లే, నాకు ఎందుకు వాళ్ళు కొనలేదు వీళ్ళు కొనాలి. ఆమె అమ్ముతుంది, సేల్. ఆమె బిజినెస్ ఓన్గా ఇది ఇండిపెండెంట్ బిజినెస్గా ఆవిడ మారిపోయింది. ఆవిడలాగా వ్యక్తులు ఇప్పుడు తయారు చేస్తారు. 3rd మంత్ వచ్చేసరికి కొత్త వాళ్ళు రాలేదనుకోండి, పాత వాళ్ళు వాళ్ళే చేశారనుకోండి 300 పాయింట్లే కదా చేస్తారు మనిషి. అందుకే కదా లక్కీ డ్రాలు ఈ డ్రాలు ఆర్డర్లు పెడుతున్నాం ఎంకరేజ్మెంట్కి. మళ్ళీ ఎంత PV అయింది? 3000. ఏ పర్సెంటేజ్ వచ్చారు? 16%లో అకౌంట్లో ఎంత పడుతుంది తెలుసా? 10,000 రూపాయలు వల్లి మేడంకి మొన్న పడింది. ఇంతే. చూసారు కదా, ఇంతే చేశారు, ఇంకేం చేయలేదు. 10,000 రూపాయలు ఒక లేడీకి వచ్చిన తర్వాత ఆవిడ ఏం చేసింది? ఎంతమందిని తీసుకొచ్చారు ఆమె? ఆవిడ నిద్ర పడుతుందా? అయిపోయింది. ఇప్పుడు 4th మంత్కి వచ్చాం. ఇప్పుడు ఒక లైన్లో అలా చెప్పాను. 4th మంత్కి వచ్చాం. ఒక లైన్లో 100 పాయింట్లు. ఇది కామన్ కదా. 1:6 అనేది మోటివేషన్ అవుతున్నారు, కానీ వర్క్ చేయాలి కదా. మనకి పాయింట్లు కావాలి. మోటివేషన్తో పాటు పాయింట్లు కాకుండా మనకి ఇన్కమ్ రాదు కదా. ఇప్పుడు 6గురిలో 10,000కి రీచ్ అయిపోయాం. ఇప్పుడు 10,000 వచ్చింది మేడం ఏమంటారు? 25,000 కావాలంటారు. 25,000 కావాలంటే ఈ లెగ్గలో 20 ఇంటూ 20 మెంబర్స్తో 1:6 చేయిస్తాం. ఎంత PV వచ్చింది? 6,000 PV వచ్చింది. ఇప్పుడు ఎవరికి వచ్చింది తెలుసా? ఇది రాజేశ్వరి మేడం తీసుకుంటుంది 6,000 హైట్గా. ఇందాక వచ్చిన సుమా మేడం ఇంకొక వచ్చారు, ఇప్పుడు వచ్చారు కదా, ఆవిడకి 6,000 PV రీచ్ అయిపోయారు. మేడం మీ ముందే కదా గ్రోత్ అయ్యారు. ఆమె ఈ 2 మంత్స్లోనే గ్రోత్ అయ్యారు.
2 months 1:7 నేను బతకనివ్వట్లేదు. 1:6 చెయ్యాలి, ఇంకా ఆప్షన్ లేదు. 20 మంది నాన్న. సైడ్ వాల్యూమ్ ఎంత కావాలి? 2000. 7గురితో నువ్వు 1:6 300 పాయింట్లు చేస్తే 2100 వచ్చిందా లేదా? అంటే ఓవరాల్గా నీకు 27 మందితో 1:6 చేయిస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, పర్ఫార్మెన్స్ బోనస్, ఎల్ఓబి, నెక్స్ట్ ట్రావెల్. నా ఆదాయాలు వచ్చినాయా లేదా? 25,000 నుంచి 30,000 లోపు ఇన్కమ్ వస్తే ఎవరు వెస్టీజ్ వదులుతారు నాన్న? అసలు పని చేయకుండా మనకి ఇక్కడ ఇన్కమ్ రావాలంటే ఎలా అవుతుంది? 27 మెంబర్స్తో 1:6 అంతే, ఇంకేం లేదు, సింపుల్. దానికి ఏం చేయాలి? మీటింగ్స్లో కూర్చోబెట్టాలి, మోటివేషన్స్ ఇప్పించాలి, సిఎన్టీ ట్రైనింగ్ ఇప్పించాలి, ప్రొడక్ట్ అవేర్నెస్ ఇప్పించాలి. ఒక్కరినైనా మోటివేషన్ కస్టమర్స్ని 1 to 15 మెంబర్స్ కస్టమర్స్ని తయారు చేయాలి. ఇక్కడ మెయిన్ ఫోకస్ అంతా దీని మీద పెట్టాలి. కస్టమర్ లేకుండా కస్టమరే లీడర్ అవుతారు. నేనైతే ఫస్ట్ కస్టమరే లీడర్ అయ్యాను. ఈ అమ్మాయి కస్టమరే నోని ఇచ్చారు, బ్రీతింగ్ ప్రాబ్లం తగ్గింది, బట్ ఇప్పుడు లీడర్ అయ్యింది. కస్టమరే లీడర్ అవుతారు అంతే. ఇంకా అంతకుమించి అసలు కస్టమరే లేకుండా లీడర్ రారు, కస్టమర్ ఉండాల్సిందే. అయిపోయిందన్నా? 5th మంత్ అయిపోయింది. 5th మంత్ సేమ్ డీటో 100 PV కామన్, 6 members. ఓకే. ఇందులో 20, ఇందులో 20 ఓకే. అయిపోయింది కదా. 600 PV అంతే, 6000 PV. 6000 పేజ్. గోల్డ్ డైరెక్టర్గా మీకు 50,000 ఇన్కమ్ వస్తుంది. మరి ఇక్కడ సైడ్ వాల్యూమ్ కావాలి కదా, ఎంత చేయాలి? 1500 చేయాలి. 1500 ఎంతమందితో చేయించాలి? 5 into 300 పాయింట్లు, 1500 PV సైడ్ వాల్యూమ్. ఇందులో 20 మంది అయిపోయారు కదా, 50,000 వచ్చింది కదా. ఇందులో 20 మెంబర్స్తో 1:6 చేయిస్తే 75,000. ఇందులో 1:6 చేయిస్తే 4 ఎల్ఓబి. నాకు బిఫోర్ లాస్ట్ మంత్ 4 ఎల్ఓబీలు వచ్చింది, 1,10,000 వచ్చింది. ఓకే. ఇందులో కూడా 20 మందితో చేయిస్తే 5 ఎల్ఓబీలు. ఇప్పుడు నాకు ప్రజెంట్ వస్తుంది అనమాట. 5 ఎల్ఓబీలు 1,30,000, 1,40,000 వస్తుంది. ఇందులో కూడా 20 మందితో, అంటే ఓవరాల్గా 120 మెంబర్స్తో 1:6 చేయిస్తే 1,50,000 రూపాయలు మన అకౌంట్లో పడుతుంది. ఇదే మన లేడీస్ అందరికీ దొరికెక్కించి ఏం లేదు నాన్న. ఇక్కడ మొదటి ఘట్టం ఏంటి అంటే ఎంఆర్పి డిపి చెప్తాం, పాయింట్ లెవెల్ చెప్తాం, కంపెనీ బ్యాక్గ్రౌండ్ చాలా స్మార్ట్గా 100 PV అడ్వాంటేజ్ చెప్తాము. 100 PV తక్కువ 30 PVతో కూడా మీరు బిజినెస్ చేయొచ్చు అని చెప్తాం. అంటే ముందు కాన్సెప్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 1:6 వెళ్ళిపోయి అలా అంతే. ఇప్పుడు కంపెనీ